బిగినర్స్ కష్టాలు అర్థం చేసుకోండి కొంచెం. హలో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ నిక్కీ స్టోరీస్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిఖిల. నాకు ఎందుకో వ్లాగింగ్ అంటే చాలా ఇష్టం. సో వై డోంట్ ఐ ట్రై యూట్యూబ్ ఛానల్ అనిపించింది. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. క్యాప్చర్ చేసి మనం యూట్యూబ్లో పెడితే బాగుంటుంది కదా. ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. వైజాగ్ వ్లాగ్ ఇది. సో నాతో పాటు మీరు కూడా చాలా మంది చూస్తారు. ఏమేమి ప్లేసెస్ నేను విజిట్ చేశాను, ఏమేమి ఫుడ్ నేను ట్రై చేశానో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ప్లీజ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ బడీస్. యాక్చువల్గా నా ట్రైన్ ఖమ్మం టు వైజాగ్ అనమాట. నాకు వైజాగ్లో కొంచెం వర్క్ ఉండేసరికి నేను వెళ్ళాను. సో ఇది నా ట్రైన్ జర్నీ. ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే విండో నుంచి బయట చూస్తే ఆ సన్ రైజ్ కానీ, ఆ ఫ్లవర్స్ కానీ, ఆ సీనరీ కానీ లిటరల్లీ ఎంత బాగుందంటే మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి ట్రైన్లో వెళ్ళేటప్పుడు. ఇది ఎర్లీ మార్నింగ్ ఇంకా చాలా బాగుంది. ఫైనల్గా నేను నా డెస్టినేషన్ రీచ్ అయిపోయాను. ఇంకా మనం వైజాగ్ బయటకు వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి టాయ్ ట్రైన్. మనకి ఎంట్రన్స్ నుంచి పక్కనే ఉంటుంది అనమాట. చాలా బాగుంది, క్యూట్ ఉందన్నమాట. సేమ్ మన ట్రైన్ ఎట్లుంటుందో అంతే ఉంది. కైలాసగిరి ఇది నా ఫస్ట్ ప్లేస్ అనమాట. వైజాగ్లో కైలాసగిరికి వెళ్తున్నా. చాలా బ్యూటిఫుల్ ఉంది వెళ్ళే రూట్లో. ఫైనల్గా నేను ఇక్కడ ఒక టికెట్ తీసుకున్నాను అనమాట. డిఫరెంట్ వెహికల్స్కి డిఫరెంట్ టికెట్స్ ఉన్నాయి. నేను సైడ్కి చూపిస్తాను చూడండి. వెళ్ళే రూట్లో ఎంత బాగుందంటే సీనరీ గిట, ఆ ట్రీస్ కానీ, అసలు ఆ ఫ్లవర్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉండే. నేచర్ లవర్స్కి మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ వైజాగ్లో అనమాట. కైలాసగిరి చాలా బాగుంది. ఇది పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ సైడ్కి ఒక వ్యూ పాయింట్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే మనకి బీచ్, బోట్స్ కానీ, ఘాట్ రోడ్ కానీ చాలా బాగుంది. ఆ వ్యూ కూడా ఆ ట్రీస్ వల్ల చాలా బ్యూటిఫుల్ ఉండే. ఆ స్నో పడడం వల్ల కూడా అసలు ఎంత బాగుందంటే నిజంగా నేను చాలాసేపు టైం స్పెండ్ చేశాను. అలా చూస్తూ ఉన్నాను వ్యూని. చాలా మంది పిక్స్ కూడా తీసుకున్నారు. దాని తర్వాత కైలాసగిరి ఎంట్రన్స్ నుంచి నేను వెళ్ళాను. చాలా యూనిక్గా ఉందన్నమాట ఎంట్రన్స్. ఆ లీవ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇక్కడ మంకీ కూడా ఉంది మీరు చూసినట్టయితే. అది చాలా క్యూట్ ఉంది ఆ మంకీ మాత్రం. ఇంకా చాలామంది ట్రిప్స్ లాగా వచ్చారు. ఇంకా సైడ్ నుంచి మనం లోపలికి వెళ్తుంటే చాలా స్టాల్స్ ఉంటాయి. చిల్డ్రన్స్కి ప్లే జోన్ ఉంటుంది. అది ఇది కైలాసగిరి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అట్లా వెళ్తూ ఉంటే కొన్ని స్టాల్స్ కనిపిస్తాయి, గిఫ్ట్ షాప్స్ కనిపిస్తాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇట్లా కార్స్ కూడా ఉన్నాయి. అంతే హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఇంకా ఫైనల్గా మనము మెయిన్ అట్రాక్షన్ దగ్గరకు వచ్చేసాము. ఇదే కైలాసగిరికి మెయిన్ స్పాట్ అన్నమాట. బ్యూటిఫుల్గా ఉండే శివుడు అండ్ పార్వతి. ఇక్కడ సైడ్కి గార్డెన్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. చాలామంది ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్ తోటి వస్తారు ఇక్కడికి. అండ్ అలా వెళ్తుంటే చాలామంది ఉన్నారు అనమాట. ఇది శంఖం, శివుడికి అండ్ పార్వతికి సింబల్ అనుకుంటా, నాకు కూడా అంత తెలియదు. అండ్ ఇట్లా వెళ్తూ ఉంటే చాలామంది క్రౌడ్ ఉన్నారన్నమాట. ట్రిప్స్ ఫ్యామిలీ తోటి అండ్ స్కూల్ ట్రిప్స్ లాగా వచ్చారేమో, ఫొటోస్ దిగుతున్నారు. అలా సైడ్ నుంచి కూడా వ్యూస్ ఎంత బాగున్నాయో, చాలామంది పిక్స్ తీసేసుకుంటున్నారు అన్నమాట. ఇది కైలాసగిరికి దానికి ఇంకొక నేమ్ అనేది కూడా ఉంటుంది. నేను లాస్ట్లో చెప్తాను ఆ నేమ్ అనేది. మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అలా నేను కూడా కొంచెం పిక్స్ తీసుకున్నాను అండ్ వీడియో కూడా తీసుకున్నారు. మీరైతే చూసినట్టయితే చిన్నగా కనిపిస్తాను నేను. అలా అన్నమాట. ఇది సైడ్ నుంచి చాలా బాగుండే. టైం
స్పెండ్ చేస్తూ ఉన్నా నేను అలా మొత్తం తిరుగుతూ. అండ్ కిడ్స్ తోటి మన ఫ్యామిలీ తోటి కనుక వస్తే ఇక్కడ మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా ఉంది. చాలా వరకు అక్కడ చూస్తుంటే ప్లే ఏరియా అనమాట అది. సైడ్కి అట్లా వస్తుంటే చిన్న గుడి ఉందన్నమాట. నేను వెళ్ళిన టైంకి అది క్లోజ్ అయి ఉందన్నమాట. నేను ఆఫ్టర్నూన్ ఆ టైంకి వెళ్ళేసరికి అది క్లోజ్ అయి ఉంది. సో ఇంకా నేను అట్లా చూసుకుంటూ పోయినా. అట్లా వెళ్ళే దారిలో మనకు ఒక చిన్న హ్యాండ్ క్రాఫ్ట్ సెంటర్ అని కూడా ఉంది. అక్కడికి వెళ్తే డెకరేషన్ ఐటమ్స్, లేడీస్కి చైన్స్ లాగా అలా ఉన్నాయి. అంటే హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్మేడ్తో చేసినవి కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని నేను అట్లా ప్లెయిన్ రోడ్ మీద అట్లా నడుచుకుంటూ అట్లా కొన్ని వీడియోస్ తీసుకున్నాను. కైలాసగిరి ఇంకొక నేమ్ ఏంటంటే థామస్ ఫోర్లే అన్నమాట. సింబల్ ఉందన్నమాట, వెంకటేశ్వర స్వామి సింబల్. ఇటు సైడ్ అంతా గార్డెన్. వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం పదండి. నేను వ్యూ పాయింట్కి వెళ్ళే రూట్లో రైల్వే ట్రాక్ ఉందన్నమాట. అది టాయ్ ట్రైన్ అంట. అది పర్ పర్సన్ 150 పడుతుందంట. నేను వెళ్ళిన టైంలో లేదు. ఇక్కడ కూడా ఒక మంచి వ్యూ అనమాట. వర్డ్స్తో కైలాసగిరి అని రాసి ఉంది. సో నేను అటెటో వెళ్ళిపోతున్నాను, నడుచుకుంటూ వెళ్తున్నాను, అట్లా ఆడుకుంటూ ఆ రైల్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. మంచి వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ ఫన్నీగా మంచిగా అనిపించింది. ఇంకా వెళ్ళే దారిలో మంచిగా వ్యూస్, వెదర్ కూడా ఎంత కూల్గా ఉందో అసలు చూడండి, ఎంత బాగుందో అసలు. మెయిన్ వ్యూ పాయింట్కి వచ్చాను. ఫైనల్గా నేను వ్యూ పాయింట్కి వెళ్ళిపోతున్నాను. చిన్న డిస్టెన్స్లో ఉన్నాను. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అనమాట కైలాసగిరిలో. బీచెస్ కానీ అవి చూడడానికి బాగుంది. సో ఇప్పుడు ఇక్కడితో వీడియో ఎండ్ అయిపోతుంది. సో మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాము. బై బై, స్టే ట్యూన్. బాయ్ టు కైలాసగిరి. పార్క్ వచ్చామన్నమాట, అంతే బీచ్ కూడా. ఫస్ట్ పార్క్లో వ్యూస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసేసినాక మనము షిప్కి వెళ్దాం. అప్పటిదాకా నేను కొన్ని వ్యూస్ పెడతాను, జస్ట్ చూడండి. పార్క్లో కూడా మొత్తం గ్రీనరీ అన్నమాట. కూర్చోడానికి సిట్టింగ్ ఏరియాస్, కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. మీకు చాలా బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను అనమాట. లైక్ మనం ఇక్కడ కూర్చొని పార్క్లోనే రిలాక్సింగ్గా కూర్చొని మనము మంచిగా బ్యూటిఫుల్ వ్యూని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది వచ్చి రిలాక్స్ అవుతారు అట్ ద ఈవినింగ్ టైమ్స్ అనమాట. సో నేను ఇప్పుడు ఆ వ్యూ మ్యాక్సిమం చాలామంది ఈవినింగ్ టైమ్స్లో వస్తారు. ఇది ఒకటి నిజంగా ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందంటే ఆ సిట్టింగ్ ఏరియాలో కూర్చొని మంచిగా. పార్క్ అనేది మీరు వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ ట్రై అనమాట. ఇక్కడ కూర్చొని మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. నేను చూపిస్తాను. ఇదేమో పార్క్ వ్యూ అనమాట. నేను బ్యాక్ వ్యూ చూపిస్తాను, బీచ్ వ్యూ. ఇది వచ్చేసి బీచ్ వ్యూ అనమాట. మనం కింద దిగకుండా ఓన్లీ పైననే కూర్చొని మంచిగా రిలాక్స్ అవ్వుకుంటూ మంచిగా వ్యూని ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉందన్నమాట. ఈ షిప్ వచ్చేసి రెస్టారెంట్ కిందికి కన్వర్ట్ చేస్తున్నారనేసి విన్నా నేను. అట్లా వెళ్ళే రూట్లో చిన్న చిన్న పీతలు ఉన్నాయి. ఇంక అట్లా నడుచుకుంటూ నేను వాటర్లోకి వెళ్తున్నాను. కానీ చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అనేసి, వేవ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేసిన నేను. కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను వెళ్ళేసి, అట్లా పిక్స్ తీసేసుకున్నాను. అక్కడ ఎవరో ఉంటే వాళ్ళని అడిగి కొన్ని తీయరా అని చెప్తే వాళ్ళు తీశారు. ఇంకా అలా ఇంకా ఇది తెన్నింటి బీచ్ అవుట్ సైడ్ నుంచి అనమాట. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అండ్ పానీపూరి, ఐస్ క్రీమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా వే టు ఆర్కే బీచ్ అట్లా రోడ్ నుంచి అట్లా వెళ్తున్నాను. బీచెస్ అంటే అన్నీ ఒకేలానే ఉంటాయిలే, కానీ ఆర్కే బీచ్ వచ్చేసరికి కొంచెం డర్టీగా ఉంటుంది. వాటర్ గిట్ట మొత్తం చెత్త మొత్తం ఉంటుందని నేను విన్నాను. ఇక్కడ ఒకటి సబ్మెరైన్ మ్యూజియం అనేది కూడా ఉంటుంది. అది
అది నేను అది తిరుగుతున్నప్పుడు అది అక్కడికి వెళ్ళలేదు. ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అంట. ఇదన్నమాట. ఇట్లా చూసుకుంటూ చూడండి మీరు వాటర్ అదంతా. ఈవినింగ్ టైమ్స్లో ఇంకా బాగుంటుంది. నైట్ టైమ్స్ బీచెస్కి వస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మొత్తం ఫుడ్ తోటి చాలామంది పీపుల్ ఉంటారు. కొంచెం క్రౌడ్ ఏరియా ఉంటుంది. లైటింగ్స్ తోటి ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయన్నమాట. అట్లా ఇది వచ్చేసి నోవోటల్ అన్నమాట. మనం లోపలికి వెళ్ళే అంత బడ్జెట్ మనకు లేదనమాట. సో బయట నుంచి నేను మొత్తం అట్లా వీడియోలాగా తీసాను, క్లిప్స్ లాగా వెళ్తున్నప్పుడు అట్లా తీసాను. బట్ లోపల ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు. ఇది వచ్చేసి అట్లా వెళ్తుంటే మొత్తం బీచ్ సైడ్కి ఇట్లా ఉంటుంది. మనం నెక్స్ట్ ఆర్కే బీచ్కి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ మనకి హ్యాండ్మేడ్ మిర్రర్స్ అండ్ సేమ్ హౌ మనకి సముద్రంలో దొరికే శంఖాలని కూడా అంటాం కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. సో మీకు చూపిస్తాను. ఇక్కడ అన్ని షాప్స్, ఇంకా హ్యాండ్మేడ్ మిర్రర్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ మన ఇంటి ముందర కడతాం కదా, అలా అక్కడ నేను అడిగాను ఆ మిర్రర్ ఎంత అని. 600 అని చెప్పాడు. బట్ బార్గెనింగ్ చేస్తే 350 400కి ఇవ్వచ్చు అనుకుంటా. ఆ షెల్స్ తోటి అట్లా చేయడము. అక్కడ వచ్చేసి సన్సెట్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉండే. నేను ఈవినింగ్ టైంలో పోయినా అరౌండ్ 5కి అట్లా. ఇంకా ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ మన ఇంట్లో పెట్టుకోవడానికి, చిన్నగా ఇంటి ముందు కట్టుకోవడానికి షెల్స్ తోటి అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి అవి. అలానే చూసాను. అన్నీ బాగున్నాయి. డిఫరెంట్ డిజైన్స్లలో ఉన్నాయి మిర్రర్స్ అనేవి. డిఫరెంట్ సైజ్కి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయన్నమాట. ఎంతకి ఇస్తారు లాస్ట్కి? సార్ చూపించారా? అసలు చాలా క్యూట్ ఉంది. అంటే సౌండ్ వస్తుందా? అది కొంచెం హెవీగా ఉండే అన్నమాట. ఇంకా చూస్తే అన్నీ ఇటు సైడ్ వచ్చేసి చైన్స్ ఉన్నాయి, ఇంకా ఇయర్ రింగ్స్ లాగా అలా ఉన్నాయన్నమాట. ఇంకా నేను అవుట్ సైడ్ వచ్చేసిన. నేను కొనననేసి ఆయనను పిలిస్తే పలకను కూడా పలకలే. నా ఇజ్జత్ పోయింది అసలు. ఇంకా అట్లా వచ్చి చూసుకుంటూ వచ్చాను. చాలా క్యూట్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. నెక్స్ట్ పెద్ద పెద్ద మిర్రర్స్ కూడా ఉన్నాయి. లవ్ షేప్ సింబల్స్తో కూడా చేశారు. ఇవేంటి అంకుల్? సో ఇట్లా గాయస్ బీచ్కి వచ్చామంటే ఖచ్చితంగా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. అక్కడ పీతలు, అపోలో ఫిష్, రొయ్యలు అన్నీ ఉన్నాయి. కానీ నేను ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. నాకు అరౌండ్ 150 అట్లా పడుతుంది. ఈవినింగ్ అయిపోగానే వైజాగ్లో బీచ్ ఏరియాలో ఉండే ఫేమస్ ఫుడ్ ఏంటంటే మూరి మిక్చర్ అనమాట. ఆ తాత ఆనియన్స్, కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొత్తిమీరని చిన్నగా కట్ చేసి, ఆ టమాటాని కట్ చేసి అందులో వేసి తిప్పుతుంటే ఆ తిప్పుల్లోనే ఒక మ్యాజిక్ ఉందన్నమాట. ఆ తాత ఎంత బాగా తిప్పుతున్నాడంటే నిజంగా వైజాగ్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫుడ్ ఏంటంటే మూరి మిక్చర్ అనమాట. ఇంకా ఫైనల్గా మొత్తం అయిపోయాక నాకు అది పేపర్లో పెట్టేసి ఇచ్చేసాడు. నేను అది ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాను బీచ్లో నైట్ టైం. నిజంగా నాకు నచ్చింది. చాలా బాగుంది. చాలా బాగా చేసి ఇచ్చాడు తాత. ఖచ్చితంగా ట్రై చేయండి. డాడీ వాళ్ళు కూడా బీచ్లో చూస్తే చాలు చిన్న పిల్లలు అయిపోతారు అనమాట. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసినట్టు చూడండి మా డాడీని. ఉరుకుతున్నాడు, తడుస్తున్నాడు. మేము కూడా అంత ఎంజాయ్ చేయలేదేమో. మా ఫాదర్ అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా నాన్న. ఇది వచ్చేసి రిషికొండ బీచ్ అనమాట. రిషికొండ బీచ్లో వాళ్ళు
ఇంకా చెప్పాను కదా, ఎవరికైనా సరే బీచ్కి వచ్చినామంటే ఖచ్చితంగా అదొక మంచి మూమెంట్స్ అనమాట. సో ఆ మూమెంట్స్ని అన్నీ క్యాప్చర్ చేసిన. అదొక మెమొరీ. మా మమ్మీ కూడా చిన్న పిల్ల అయిపోయింది, ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. అట్లా ఫొటోస్ తీసుకుంది. అండ్ మంచిగా మా డాడీ ఎటో వెళ్ళిపోతుంటాడు సముద్రంలో, వెళ్ళి పోతాడే గట్టు. ఇంకా మనం జగదాంబ సెంటర్కి వచ్చేసాము. వైజాగ్లో జగదాంబ సెంటర్ తెలియని వాళ్ళంటే ఉండరు. ఎందుకంటే మనకి హైదరాబాద్లో కోటి ఎట్లాగనో వైజాగ్లో జగదాంబ అట్లా అన్నమాట. ఇక్కడ లో బడ్జెట్లో మనకి ప్రతి ఒక్క ఐటమ్స్ దొరికేస్తాయి అన్నమాట. డెకరేషన్ ఐటమ్స్ కానీ మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి దొరికేస్తాయి అన్నమాట. సో ఇది కూడా మస్ట్ అండ్ ట్రై అనమాట. మనం చాలా సినిమాలలో చూస్తాం ఈ జగదాంబ. సో వైజాగ్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు లో బడ్జెట్లో కావాలంటే డెఫినెట్గా ట్రై చేసేయండి ఇక్కడ. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.